ఓం శ్రీ సాయిరామ్. పోతన భాగవతము తృతీయ స్కందంలోని పద్యాలు కొన్ని తెలుసుకుందాం. సాయిరామ్. 80 పద్యం. ఘనముగ నెమ్మనమున మించిన కృష్ణ వియోగ జనిత సిఖిదరి కొనగా కనుగవ పెడచేన్ ఒత్తుచున్ పెను పొందిన దురిత శిఖరి బిదురున్ పెను పొందిన దురిత శిఖరి బిదురున్ ఘనమున్ మిక్కిలిగా నెమ్మనమునన్ హృదయములో మించిన అతిశయించిన కృష్ణుని వియోగ ఎడబాటు వలన జనిత పుట్టిన సిఖి మంటలు దరికొనగా రగులు కొనగా కనుగవ రెండు కళ్ళు బెడచేన్ చేతి మండతో ఒత్తుచున్ తుడుచుకొనుచు వెనుపొందిన మిక్కిలి విస్తారమైన దురిత పాపములను శిఖరి కొండ శిఖరములకు బిదురున్ వజ్రాయుధం వంటి వారిని విదురుని భావము. శ్రీకృష్ణ వియోగం వల్ల కలిగిన శోకాగ్రికి చికాకైన మనస్సుతో ఉద్ధవుడు ముంజేతులతో కన్నులు తుడుచుకుంటూ పాపాలు అనే పర్వతాలకు వజ్రాయుధం వంటి వాడైన విదురుణ్ణి చూశాడు. తర్వాత 81 వచనం. కనుగొని ఇట్లని అనగా అప్పుడు విదురుని చూసి ఇలా అన్నాడు. 82 పద్యం. యముడను ఘనకాల భుజంగమ పొంగవుడెగచి పట్టగా యదువంశోత్తముల చరిత్రలు తత్కుశలములేమని చెప్పుదు కలంగిడి మనమున్. యముడు అను పేరు గల ఘన పెద్ద కాల భుజంగమ సర్పములలో పుంగవుడు శ్రేష్ఠుడు ఎగచి పట్టుకొనగా యాదవ వంశమునందు ఉత్తములైన వారి చరిత్రలున్ ప్రవర్తనలను వారి కుశలములు ఏమని చెప్తాను. కలంగెడి కలతపడుతున్న మనసుతో భావము. నల్లని కాలసర్పం లాంటి యమధర్మరాజు యదువంశాన్ని ఒడిసిపట్టి కాటు వేశాడు. ఇప్పుడు యాదవ వంశీయుల వృత్తాంతము వారి క్షేమము ఏమని చెప్పమంటావు? నా మనసు కలవరపడుతోంది. ఓం శ్రీ సాయిరామ్. ఓం దాశరథాయ విద్మహే సీతావల్లభాయ ధీమహి తన్న రామ ప్రచోదయాత్. సర్వం శ్రీ రామార్పణమస్తు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా అనంత మహిమల శ్రీ సత్యసాయి అనే ఛానల్ మరియు లెర్న్ భగవద్గీత లైవ్ గీత అనే భగవద్గీత ఛానల్ను స్వామి నా చేత చేయించున్నారని మనవి చేస్తున్నాను. వీటికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్.